అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రోడ్డు నిర్మాణం చేపట్టాలని గెద్దెనపల్లి పవర్పేట గ్రామస్తులు జిల్లా కలెక్టర్ వద్ద నిరసన భారీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్న మహిళలు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం గెద్దెనపల్లి పోరాపేటకు 50 సంవత్సరాలుగా రోడ్డు లేదని గ్రామస్తులు ఆవేదన. రోడ్డు కారణంగానే నా కొడుకుని పోగొట్టుకున్నానని మహిళలు కన్నీళ్లు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా రోడ్డు నిర్మించడం లేదని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఎక్కడ పోతున్నాయో తెలియడం లేదన్నారు. పిల్లలు చదువు స్కూల్ కు వెళ్లడానికి కానీ 108 అంబులెన్స్ రావడానికి రోడ్డు మార్గం లేదని, ఎంతో మంది రాజకీయ నాయకులు ఓట్ల కోసం మా వద్దకు వస్తారు కానీ రోడ్డు విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, తక్షణమే రోడ్డు వేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నుంచి వచ్చామండి గెద్దనపల్లి ఊరు నుంచి. అదే మాకైతే రోడ్డు లేదండి, అసలు ఊరే కూడా ఉన్నదని తెలియదు. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇంతవరకు గ్రామంలో చెప్పాము, పంచాయతీలు మొత్తం అందరికీ చెప్పాము, కానీ అయిపోతుంది 2 నెలలు పడుతుంది, లేకపోతే 3 నెలలు పడుతుంది, ఈ ప్రభుత్వంలో చేస్తాము లేదంటే వేరే ప్రభుత్వంలో చేస్తామని అంటున్నారండి. కానీ ఇప్పుడు వెళ్ళి స్వయంగా మేము మాట్లాడదామని అందరూ పనులు మానుకుని వచ్చామండి. ఆవిడ ఏమంటున్నారంటే పిటిషన్ తీసుకున్నాం ఆవిడ, ఇదే ఫస్ట్ టైం అంటే ఆవిడ దృష్టికి రావడం, కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చిన తర్వాత ఆవిడ దృష్టికి రావడం ఇదే ఫస్ట్ అని చెప్పారండి. మాకైతే మరి పెద్దలు చెప్తున్నారు, గ్రామస్తులు చెప్తున్నారు, లేకపోతే ఎవరు చెప్తున్నారో తెలీదు, మాకైతే అయిపోతుందని చెప్పారండి. మాట్లాడడానికి మేము ముందుగా వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలని మేము వస్తామండి. చిన్నపిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడానికి ఒక వర్షం వచ్చిందంటే వారం రోజులు మానేయాలి. అలాగే గర్భిణీ స్త్రీలు ఉన్నారంటే అంబులెన్స్ రావడానికి కూడా చాలా ఇబ్బంది. నాకు పెళ్ళయి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుందండి. నా విషయంలోనే చాలా ఇప్పుడు కూడా 3 ఆపరేషన్లు అయినాయి. అది రోడ్డు వల్లే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బిడ్డ అడ్డం తిరిగింది అంటాము, లేకపోతే ఏదో సమస్య నేనైతే స్వయంగా అనుభవించాను. నా బాబు విషయంలో కూడా 4 నెలలు లంగ్ సోపున ఒక చనిపోవడానికి కూడా కారణం రోడ్డే అనుకున్నాను. ఎందుకంటే ఎంతమందికి ఫోన్ చేసినా 12 గంటలకి ఒక్క ఆటో వాళ్ళు కూడా వస్తానని అనలేదండి. అంబులెన్స్ కూడా రాదు. అసలు మా ఊరు ఉందో లేదో కూడా తెలీదు. నేనైతే ఎప్పుడు ఇలా మీడియా మీదకు రాలేదు. పెద్దవాళ్ళందరి సమక్షంలో చెప్పాలని ఎదురుకుండా వచ్చానండి. మాకు రోడ్డు అవుతుందో లేదో అసలు ఒక ఒపీనియన్ ఇచ్చి పంపించండి, నమ్మకమైన కలిగించి పంపించండి. ఎందుకంటే అందరూ పనులు చేసుకునే వాళ్ళే. ఫ్రీ బస్సు వేసారన్నారు, కొన్ని ఏదైనా పని చేసుకుంటాకి వెళ్దామన్నా 1 గంట ముందు రెడీ అవి నడడానికి కూడా లేదండి. సైకిల్ కాదు కదా, బస్సు కాదు కదా, ఆటో కాదు కదా, బండి కూడా కాదు కదా, నడవడానికే లేదు అసలు. ఇంత లేదు. ఆడవాళ్ళు కూడా ఏ బట్టలు వేసుకున్నా పైకి ఎత్తుకుని నడాలి, లేదని జారిపోవడం. చాలామంది స్కిడ్ అయి పడ్డవాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఏమన్నా అవసరమైతే గర్భిణీ స్త్రీలు కూడా అది రిపోర్ట్లో ఏమున్నది మీకు ప్రూఫ్స్ కావాలంటే నా దగ్గర అయితే ఉంది, నా బాబు విషయంలోనే ఇస్తాను. మీరు దయించి మీడియా అధికారుల దగ్గర అందరికీ చేర్చి, చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అందరూ ఉన్నారు. నేనైతే మాట్లాడలేను. ఎందుకంటే రావాలి, అందరి సమస్య చెప్పుకుని మాకు ఏదో రోడ్డు రావాలనేసి మేము ఆశిస్తున్నామండి. మీ అందరి సమక్షంలో చెప్తున్నాను, మాకు ఖచ్చితంగా రోడ్డు రావాలి. ఎక్కడికి రావాలన్నా మా ఊరంతా చెప్పండి అమ్మా. అందరము సార్ నమస్తే అండి అందరికీ. మాది కాట్రేనికోన మండలం గెద్దనపల్లి పవర్పేట గ్రామానికి చెందినటువంటి వ్యక్తినండి. దాదాపు 20 సంవత్సరాలు మట్టించి మా గ్రామానికి అనేది రోడ్డు అనేది లేదండి. చాలా ఇబ్బందులు పడుతున్నామండి గ్రామం అంతా. కనీసం ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఏ ఎమ్మెల్యే కూడా మా సమస్యను కనీసం పట్టించుకోవట్లేదండి. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చామండి, ఎన్నోసార్లు వచ్చారు ఎమ్మెల్యే గారు, మా గ్రామానికి వచ్చారు, చాలాసార్లు వచ్చారు, కానీ ఎటువంటి ఉపయోగం లేదు. చేస్తాను అంటున్నారు తప్ప. కానీ ఇప్పుడు వచ్చి మాకు నాకైతే మట్టుకు నా ప్రత్యేకంగా నాకు ఊహ తెలిసిన కాడి నుంచి కూడా దానికి గ్రామానికి ఒక రోడ్ అనేది లేదు. కనీసం నడవడానికి కూడా గ్రావెల్ రోడ్ అనేది కూడా లేదండి. చాలా ఇబ్బందులు పడుతుంది మా గ్రామం తరపున అయితే. ఈరోజు ఎప్పటి నుంచో వద్దామనేసి కలిసికట్టుకు వచ్చి ఇలా గ్రామం అంతా కూడా ఈరోజు మీ ఎమ్మెల్యే గారి దృష్టికి, అలాగే కలెక్టర్ దృష్టికి మా యొక్క సమస్యను తెలుసుకోవడం కోసం అనేసి ఇక్కడికి వచ్చామండి. దగ్గరగా 250 కుటుంబాలు దగ్గరగా ఉంటాయండి గ్రామంలో. జస్ట్ 2 కిలోమీటర్న్నర రోడ్డు అయినాక కూడా మాకు నేనైతే 30 సంవత్సరాలు సార్ నాకైతే. మా నాన్నగారికి ఒక 52 సంవత్సరాలు ఉంటాయి. ఆయన ఓదాల్సిన కాడి నుంచి కూడా నడవడానికి ఒక సిమెంట్ రోడ్డు కానీ, అలాగే తార్ రోడ్డు కానీ అదండి వెయ్యలేదండి అసలు. 2 ప్రభుత్వాలు మారండి. మా అయితే మాకు ఎమ్మెల్యే గారు బుచ్చిబాబు గారు వస్తారు, అవసరమైతే పొన్నాడు సతీష్ గారు. ఈ 3 ఎవరు వచ్చినా కూడా జేజేలు కూడా వేస్తాం, ఓట్లు వేస్తాం, అంత అక్కడ వరకు అయిపోతున్నది. తర్వాత సమస్య అనేది మరి పట్టించుకోవట్లేదు. ఏ ఎమ్మెల్యే వచ్చినా నగ్గిన వాళ్ళందరూ కూడా చేస్తాను అన్న తప్ప ఇప్పుడు వచ్చి కనీసం రోడ్డు సదుపాయం లేదండి. ఎన్నో గ్రామాలు రోడ్లన్నీ అయిపోతుందండి. మొన్న రీసెంట్గా ఎమ్మెల్యే గారు మా గ్రామానికి ఏదో ఒక అకేషన్కి వచ్చారండి. అడిగాం, ఏమన్నారంటే జస్ట్ ఎస్సీ సప్లైన్ నిధులు వస్తాయండి,
వాటి ద్వారా మీకు గ్రామానికి రోడ్లు వేసేస్తామన్నారు. అంటే ఇప్పుడు వచ్చి ఒక గ్రామం పోరపేట గ్రామానికి మట్టుకి ఎస్సీ సప్లన్ నిధులు లేవు ఇన్ని సంవత్సరాల మట్టించి. అంటే బుచ్చిబాబు గారు ఆధీనంలో కాకుండా అంటే పొన్నాడు సతీష్ గారు ఆధీనంలో కూడా అండి ఎస్సీ సప్లన్ సంబంధించిన మట్టుకి నిధులు అనేది ఒక గ్రామానికి మా గ్రామానికి అది ఎటువంటి ఉపయోగం లేదండి. ఈ నిధులన్నీ ఏమైపోయి కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు ఏంటి. దగ్గరగా చిన్న గ్రామం ఉంటే చిన్న గ్రామానికి రోడ్డు పడుతుందండి, చిన్న గ్రామానికి రోడ్డు పడుతుంది. కనీసం ఇప్పటికొచ్చి తెలిసింది కానీ రోడ్ అనేది లేదండి. అది ఎక్కడ నాకు తెలిసి హిస్టరీ దేశంలోనే ఎక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే గెద్దనపల్లి సంబంధించి కాటన్గొండ మండలం గెద్దనపల్లి సంబంధించి పోరపేట విలేజ్ అసలు కనీసం మా విలేజ్ అనేది అక్కడ పంచాయతీ దృష్టిలో లేదు. చెప్పుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాయి. చిన్న పిల్లలు రోడ్లకి వెళ్ళాలంటే ఎన్నోసార్లు పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఏంటి చిన్న స్కూల్ పిల్లలు రోడ్ ఏంటి ఒక అంబులెన్స్ రావాలంటే మేము పేషెంట్ని ఎక్కడికి గెద్దనపల్లి సెంటర్ వరకు తీసుకెళ్ళాలండి. గెద్దనపల్లి సెంటర్ వరకు 3 కిలోమీటర్ ఆపత్తి వాళ్ళు పడి గెద్దనపల్లి సెంటర్కి తీసుకెళ్తే తప్ప కానీ అంబులెన్స్ వచ్చే విధానం లేదు. ఒక ఆటో తిరగడానికి లేదు. సైకిల్ మీద వెళ్ళడం చాలా ఇబ్బంది పడిపోతున్నారు పిల్లలు. స్కూల్ పిల్లలు అంటే ఏ రకంగా ఉంటారండి. చిన్న పిల్లలు రోడ్లో పడిపోతే చాలా సందర్భాల్లో పడిపోయారు. పట్టించుకునే నాదులు లేడు. ఎలక్షన్స్ వస్తున్నాయి, గెలుస్తున్నారు, జేజీలు కొడుతున్నా అయిపోయిందంటే వస్తున్నారు సార్. చాలాసార్లు ఎమ్మెల్యే గారు బుచ్చిబాబు గారు కానీ పొన్నాడు సతీష్ కుమార్ గారు కానీ వీళ్ళ మెయిన్ మాకు గెద్దనపల్లి అంటే ముమ్మడివరం కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఇద్దరే ఒకళ్ళు పోతే ఒకళ్ళు వీళ్ళిద్దరులే ఉన్నారు సార్ మెయిన్. ఏ ఎమ్మెల్యే వచ్చినా కానీ అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి పొన్నాడు సతీష్ కుమార్ గారు అవని లేకపోతే టీడీపీకి సంబంధించి డాక్టర్ బుచ్చిరావు గారు అవని ఏం ఉపయోగం లేదు మాకైతే మటుకి. మెయిన్ ఏంటంటే మాకు మెయిన్ ఒక రోడ్డు సమస్య. ఆ రోడ్డు 2 కిలోమీటర్న్నర రోడ్డు అయినాకే నాకు 32 సంవత్సరాలు పడింది. ఇప్పటికి కూడా రోడ్డు లేదు సార్. అంటే ఇంకా మిగతా వాళ్ళు ఇంకా వీళ్ళందరూ ఉన్నారు. ఒక్కొక్కరికి 40-50 సంవత్సరాలు ఉన్నాయి. కనీసం ఒక్క రోడ్డు వేసారు దాఖలు లేదండి. అంటే గ్రామాల్లో చిన్న గ్రామం ఉంది సార్. గ్రామాల్లో చిన్న సీసీ రోడ్డు అయితే సరిపోతుంది. గ్రామాల్లో పేటల్లో రోడ్లు వేస్తారు. అయ్యో చిన్న పేటల్లో రోడ్లు ఉన్నాయి. పేటల్లో రోడ్లు అంటే చిన్న రోడ్లు వేస్తారు. రింగ్ రోడ్లు తిప్పేశారు. మెయిన్ రోడ్లు ఏంటి ఏం చేస్తారండి. మెయిన్ రోడ్లు ఏది మెయిన్ గెద్దనపల్లి సెంటర్ నుంచి పోరపేటకి 2 కిలోమీటర్ల రోడ్డు పని తప్పకుండా సంబంధించండి. ఎమ్మెల్యే గారు